అమ్మ బిడ్డ చేత సూర్య నమస్కారాలు ఎప్పటి నుంచి చేయించాలంటారు? సూర్య నమస్కారాలు అంటున్నారు. నమస్కారాలు అంటే నమస్కారాలు చేసేటువంటి ప్రక్రియ వేరుగా ఉంటుంది. చూసేవాళ్ళందరూ ఏమిటంటే ఇంత పుట్టిన బిడ్డనే సూర్య నమస్కారాలు చేయగలడా అని అనుకోవచ్చు. ఆ సూర్య నమస్కారాలు అలా కాదు. ఇక్కడ మీరు అడగబోయేటువంటి విషయం, మీరు మనసులో అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే సూర్యుడికి నమస్కారం ఎప్పుడు చేయించాలి. బిడ్డకి 3వ నెల నిండిన తర్వాత మంచి రోజు చూసి బిడ్డకి తల స్నానం చేయించి, తలంటు స్నానం చేయించి, మంచి ఉతికినటువంటి బట్టలు వేసి తల్లి తండ్రి ఇద్దరు ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ బిడ్డకి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, మంచి బుద్ధిని, విద్యని ప్రసాదించమని దండం పెడుతూ ఆ బిడ్డ చేత కూడా నమస్కారం చేయించాలి. ఆ వయస్సు నుంచి రోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత బిడ్డ చేత సూర్య నమస్కారం చేయించాలి. చాలామందికి ఏమిటంటే ఒక ఆనవాయితీ కాబట్టి ఆ రోజు ఒక రోజు చేయిస్తే చాలు అనుకుంటారు. ఆ తర్వాత ఏమిటంటే ఆ బిడ్డకి అలవాటు ఉంటుంది. పెద్ద అయ్యాక వాడికి జాతకం బాగా లేనప్పుడు, ఉద్యోగం రానప్పుడు, ఆరోగ్యం బాగా లేనప్పుడు మరి సూర్య నమస్కారం చేయరా అంటారు. ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, రోజు ఒకటి చేయమని చెప్పేసి ఎవరు చేస్తారు నాకు నమ్మకం లేదనేస్తారు వాళ్ళు. అలా కాకుండా ఈ 3వ నెల అప్పటి నుంచి వీళ్ళకి అలవాటు అయిందనుకోండి. ఇంకొకటి ఏమిటంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. కేవలం నమస్కారం చేస్తేనే ఆయన ఆశీర్వచనం చేస్తాట. ఆ బిడ్డకి అసలు తనేమిటో తెలియనటువంటి వయస్సు నుంచి రోజు నమస్కారం చేయించారనుకోండి, అంటే లేలేత వయస్సు నుంచి అదొక అలవాటుగా మారుతుంది. రోజు సూర్య నమస్కారం చేసే వాళ్ళకి, ఉదయమే సూర్యుడి ఎండలో నించునేటువంటి వాళ్ళకి ఎన్నో జబ్బులు నివారణ అవుతాయి. అమ్మ కువేందర్ రెడ్డి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. నమస్కారం మేడం. కువేందర్ రెడ్డి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే మేడం. ఫిబ్రవరి 19, 1978 రాత్రి 0:25 పుట్టారంటే తెల్లవారితే 19వ తారీఖు. అవును మేడం. కొల్లార్లో పుట్టారు. గౌరీబిదనూర్ మేడం, కోలార డిస్ట్రిక్ట్. కోలార్, ఓకే, కర్ణాటక కోలార్లో పుట్టారు. సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. అమ్మ మా అన్నయ్య అమ్మ కువేందర్ రెడ్డి, ఈయనకి పెళ్లి ఫిక్స్ అయింది మేడం, ఎంగేజ్మెంట్ అయింది. సెప్టెంబర్ లో పెళ్లి పెట్టుకున్నారు. అమ్మాయి పేరు వచ్చి లీలావతి మేడం. అమ్మాయికి టైం తెలీదు, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. టైం ఉండాలి. టైం లేదు మేడం. అలాంటప్పుడు మీరు ఇద్దరి పేర్లు చూసి మ్యాచింగ్ సరిపోతుందా అని అడగాలి. ఓకే మేడం. అయితే అన్నయ్య పేరు అయితే కువేందర్ రెడ్డి, ఆ అమ్మాయి పేరు లీలావతి. మ్యారేజ్ ఎట్లా ఉంటుంది, మ్యారేజ్ లైఫ్ ఎట్లా ఉంటుంది? అంటే మీరు నిశ్చయం అయిందంటున్నారు, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందంటున్నారు, ఇప్పుడు ఎలా ఉంటుంది అని అడిగితే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఏమన్నా ఉంది అంటే రెమెడీస్ చెప్తారు అని మేడం. ఒకటి చెప్పనా అమ్మ, రెమెడీస్ అంటే ఇక్కడ కేవలం నామ నక్షత్రం మీద ఇద్దరికి సరిపోయిందా లేదా చూడడమే కుదురుతుంది తప్ప జన్మ జాతకం వేసి జాతకంలో దోషాలు ఉన్నాయా అనేటువంటిది కనపడదు. సరే, ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి చేసిన తర్వాత ఇద్దరిని కూడా రోజు అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోమని చెప్పండి. ఆషాఢ మాసంలో లక్ష్మీనారాయణులకి చక్కగా తులసి దళాలు, జాజి పువ్వులతో పూజ చేయమని చెప్పండి. అప్పుడు దంపతులు విడిపోకుండా ఉండేటువంటి యోగం ఏర్పడుతుంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఓకే, మరి విన్నారు కదండి. మరి పెళ్ళైన దగ్గర నుంచి మేడం చెప్పిన రెమెడీస్ అన్ని ముందు నుంచి చేసుకున్నట్లయితే వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారంట. ఆల్ ది బెస్ట్. అదే గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా, లేకపోతే నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని కనుక్కుందామని మేడం. గవర్నమెంట్ జాబ్ కోసం అయితే మీరు చాలా ప్రయత్నం చేస్తే కూడా వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా కనపడుతూ ఉన్నాయి. అందుకని గవర్నమెంట్ జాబ్ కంటే కూడా మీరు ముందు ఏది చదువుకున్నారో దానికి తగినటువంటి అవకాశం ఎక్కడొస్తే అక్కడ చేరుకోండి. రాశిలో భావంలో కూడా రవి మీద శని దృష్టి కనపడుతోంది. దానివల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు, అడ్డంకులు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అధిగమించడానికి సూర్య ప్రార్థన బాగా చేయండి, ఈశ్వర ప్రార్థన బాగా చేయండి. రాజమాతంగై నమః అనేటువంటి జపాన్ని చేసి అమ్మవారిని ప్రార్థించండి. తీవ్ర ప్రయత్నం చేయండి. భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్ప జాతకరీత్యా మాత్రం ఇక్కడ మీకు అవకాశం కనిపించడం లేదు. ఓకే అమ్మ, అయితే మనం మంగళచండీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, పారాయణాల్లో భాగంగా మరి ఏదైనా తెలియజేస్తారా? తప్పకుండా. మంగళచండీ ఏమిటంటే అమ్మవారి పేరే మంగళచండీ అనేటువంటి పేరు. ఎందుకు అంటే ఒకప్పుడు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు ఆ ఈశ్వరుడే అమ్మవారిని తలుచుకుని ప్రార్థన చేసేట. శక్తి రూపేణ విష్ణువేమో ఆయన రథంలో ప్రవేశించి అమ్మవారు ఆయన హృదయంలో ఉండి శక్తిని ప్రసాదించడం వలన శివుడు త్రిపురాసుర సంహారం చేశాడని
ఆ తర్వాత ఆవిడకి అభిషేకాలు పూజలు చేసేట ఆయన. మంగళం అంటే ఏమిటి? శుభం అని అర్థం. శుభాన్ని ఇచ్చింది అని చెప్పేసి శివుడే ఆవిడకి పూజ చేసేట. అంటే శివుడి చేతే ఆవిడ పూజలు పొందినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మంగళుడు అనేటువంటి ఒక రాజు రోజు కూడా అమ్మవారికి పూజ చేసి ఆవిడ్ని ఆరాధ్య దైవంగా భావించేవాట. అందుకని ఆ మంగళుడు అనేటువంటి రాజు పూజించడం వల్ల ఆవిడకి మంగళ చండి అనేటువంటి పేరు వచ్చిందిట. మనం ఏ కుజదోషము అని భయపడుతూ ఉన్నామో ఆ కుజుడికి ఆరాధ్య దేవత ఈ చండీదేవి. ఆ కుజుడు నిత్యం అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాడట. అందుకని ఎవరు ఈ కుజుడి వలన దోషం పోవాలని ఆ అమ్మవారిని ఆరాధిస్తారో, మంగళవారాలు ప్రత్యేకంగా మంగళ చండీ స్తోత్రాన్ని చదువుతారో, ప్రదోష వ్రతం చేస్తారో వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కుజదోషం వలన చెడు జరగదు అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం చెప్తోంది, నేను చెప్పట్లేదు. కానీ జాతకం ఉన్నప్పుడు ముందే పరిశీలించుకుని దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటారమ్మా. మరి వాళ్ళ దగ్గర జాతకం లేని పరిస్థితిలో మరి వాళ్ళు పరిహారాలు ఏ విధంగా చేసుకోగలుగుతారు? జాతకం లేదనుకోండి, హాయిగా చేయవలసినవి కూడా ఇక్కడ ఏమిటంటే పూజలు చేయటం వలన కొన్ని దోషాలు పరిహారం కావటం, మన ప్రవర్తన వలన కొన్ని దోషాలు పరిహారం కావడం జరుగుతూ ఉంటుంది. ఏమంటారు, ఇప్పుడు మీరు నా దగ్గర అప్పు చేశారు, నాకు అప్పు తీర్చలేదు, నేను కోర్టులో కేసేస్తాను, తీర్చకపోతే శిక్ష పడుతుంది మీకు. అదే మీరు నాకు అప్పు తీర్చేశారనుకోండి, శిక్ష ఉంటుందా? కేసు ఉంటుందా? ఉండదు. అదేవిధంగా పూర్వజన్మలో మనం ఏవైనా దోషాలు చేసి ఉంటే దాని ఫలితాన్ని ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం. అంటే వివాహ స్థానంలో దోషం అంటే భర్తకి లేదా భార్యకి దోషం చేసి ఉంటారు వాళ్ళు. అయితే ఆ దోషం పరిహారం కావాలంటే మనకి కొన్ని స్తోత్రాలు చదువుకునే ముందు, కొన్ని కుంభ వివాహం లాంటివి చేసే ముందు సంకల్పంలో చెప్పిస్తారు. భర్తకి కానీ భార్యకి కానీ పూర్వజన్మలో విషం పెట్టి కానీ శస్త్రాస్త్రాలతో కానీ చంపి ఉన్నా, భర్తకి కానీ భార్యకి కానీ సహకరించకుండా ఉన్నా, వివాహేతర సంబంధాలు కలిగి ఉన్న వీళ్ళు దంపతులు బాగానే ఉండి ఇతర దంపతుల్ని విడదీసే ప్రయత్నాలు చేసినా విడదీసినా ఈ వివాహ స్థానంలో దోషాలు ఏర్పడతాయి. ఆ దోషం పోవాలని పరిహారం చేస్తారు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతోంది, పూర్వజన్మలో భర్తని కానీ భార్యని కానీ ఏదైనా చేయకూడనటువంటి పనులు చేయటం వలన, వివాహేతర సంబంధాలు ఉండటం వలన, జంటల్ని విడదీయటం వలన ఈ జన్మలో దోషాలు ఏర్పడుతున్నాయి. సరే, మీరు అన్నట్టు వాళ్ళకి జాతకమే లేదు, దోషాలు తెలియవు, అలాంటివి ఒకవేళ చేశామేమో అనే భావనతో వివాహాలు కుదిర్చేటువంటి పని చేయటం, విడిపోతున్నటువంటి దంపతుల్ని కలిపేటువంటి ప్రయత్నం చేయటం, దేవుడికి కళ్యాణాలు చేస్తూ ఉండటం, పేదవాళ్ళ కళ్యాణానికి ఏదైనా తెలిసినటువంటి దానం చేస్తూ ఉండటం, మాట సహాయం చేస్తూ ఉండటం, చేతి సహాయం చేస్తూ ఉండటం చేసినా దోషాలు పరిహారం అవుతాయిట. కొంతమంది ఎలా ఉంటారంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం వల్ల దేవుడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, సో దానికి తగ్గట్టుగానే మన దోష పరిహారం అవుతుంది, దేవుడి గురించి ఏదో చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మనం దేవుడి గురికి పెడితే దేవుడికి ఏమైనా లాభమా? దేవుడికి టెంకాయ కొడితే ఆయనకి ఏమైనా లాభమా? కిరీటం పెడితే ఆయనకి ఏమైనా కావాలా? ఆయన కిరీటం లేదా? మనం కిరీటం పెట్టాలా? మనం వస్త్రాలు ఏది చేసినా, మనం వస్త్రాలు సమర్పించినా, మనం ఏదైనా సమర్పించినా మనము తృప్తి కోసం, భగవంతుడు అంటే మనని కాపాడేటువంటి వాడు, మన తల్లి, మన తండ్రి, మన గురువు అనేటువంటి భావనతో, ప్రేమతో మాత్రమే సమర్పించాలి తప్ప ఆ దోషం పోవడానికి ఇది పెడతాను, ఈ దోషం పోవడానికి అది పెడతాను అనేటువంటి భావన ఉండకూడదు. దేవుడు మనం గుడికెడితేనే మనం గుర్తుపెట్టుకుంటాడు అనుకోవద్దు. మీరు శరీరంలోని ఏ భాగాన్ని గిల్లినా శరీరానికి తెలుస్తుంది, చూడకుండా ముళ్ళుని గుచ్చుకున్నా మనకి బాధ అవుతుంది. అదేవిధంగా సృష్టిలోని ఏ ప్రాణి బాధపడినా ఆ భగవంతుడికి తెలుస్తుంది. మరి అలాంటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు మన గోత్రనామాలు చెప్పుకుని ఎందుకమ్మా సపరేట్గా అభిషేకాలు అర్చనలు అన్ని? అది దేవుడి కోసం కాదు. అసలు మీరేమిటి అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు ఎంతమందికి తెలుసు? కొంతమంది ఏం చెప్తున్నారు, మీకు ఋషులు ఎవరు, మీ ఋషులు ఎవరండి అంటారు. మా ఇంట్లో ఋషులు ఎవరు లేరండి, అందరూ చదువుకున్న వాళ్ళేనండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన రికగ్నిషన్ ఈ ప్రపంచంలో ఏమిటి, మన వర్గం ఏమిటి, మన ఋషులు ఎవరు, మన పూర్వీకులు ఎవరు, మనం ఎక్కడ ఉన్నాము